సహజంగానండి డబ్బు ఎవరికి అవసరం ఉండదు, మీరు చెప్పండి. డబ్బు ఎవరు వద్దనుకుంటారు? పోనీ ఏమీ లేనప్పుడు మనం ఏమనుకుంటామంటేనండి, ఏమీ లేనప్పుడు మనిషి ఆలోచించే ఆలోచన ఎలా ఉంటుందనంటే, ఏం అవసరం లేదండి, 3 పూటలు కడుపు నుండి తిండి దొరికి, ఏమండి 4 బట్టలు దొరికితే చాలండి, అంతే. ఇప్పుడు తిండి దొరికింది, బట్ట దొరికింది, నెక్స్ట్ ఏం ఆలోచిస్తాం సార్? ఏమంటే ఒక చిన్న ఇల్లు అండి, అది చిన్నదైనా పర్వాలేదండి అనుకుంటాం. ఆ చిన్న ఇల్లు కూడా దొరికింది అనుకోండి, అన్ని చూస్తున్నప్పుడు ఏమండి ఇంకొక ఫ్లోర్ వేస్తే బాగుంటదండి అంటాడు. అదే అయిపోయిన తర్వాత మరీ ఇరుకైపోతున్నాయండి గదులు, కొంచెం విశాలంగా ఉండాలండి అంటాం. అంటే ఒక తృప్తి, ఒక ఎండ్ లేదా దీనికి? లేదండి. ఏమీ లేనప్పుడు ఎలా ఆలోచించావు? ఒక్కొక్కటిగా వస్తుంటే మనిషి ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఈ రోజు లక్షలున్న మనిషికి తృప్తి లేదు, కోట్లున్నా తృప్తి లేదు, 100 కోట్లున్న తృప్తి లేదు. ఈ రోజు మనిషి అంటే ఎవరైనా కానీ ప్రపంచంలో ఇప్పటి వరకు నాకున్న సంపదకి నాకు చాలు అని చెప్పిన ఒక్కరిని చూపించండి. అందుకే అన్నాడు, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండినాడు, ఒకటి సిరి, మరొకటి దేవుడు. ఈ రోజు ఎంత దరిద్రం అంటే డబ్బు కోసం కదండి దేవుడికి దూరం అయిపోతున్నారు. ఈ రోజు ఆదివారపు ఆరాధన కూడా మానుకునే దౌర్భాగ్యకరమైన పరిస్థితికి వచ్చేసారండి. ఈ రోజు అయ్యా ఎక్కడికయ్యా వెళ్ళిపోతున్నవాడు, ఎక్కడికో, వ్యాపారం, ఉద్యోగం. ఇటు ఆదివారము దేవుడికి ఇవ్వవలసిన సమయం, ఆదివారం 1 గంట, అదే నీకు బాగోలేకపోతే, పిల్లలకు బాగోలేకపోతే, ఎక్కడికో వాళ్ళు వెళ్ళాలనుకుంటే అన్ని బాగుంటాయి. ఎందుకో ఆదివారము ఆరాధన ప్రత్యేకమైనది. ఇన్ని రోజులు దేవుడు మనల్ని కాపాడాడు, ఈ రోజు మనం వెళ్ళాలి. ఈ రోజు నేను పని చేసుకుంటున్నానంటేనే, బతుకున్నానంటేనే, ఈ రోజు సంపాదించుకుంటానంటేనే, అసలు నాకున్నవన్నీ కూడా దేవుని బట్టే అయినప్పుడు ఆ దేవుడికే నేను సమయాన్ని ఇవ్వలేకపోతే ఇప్పుడు నేను దేనికి దాసుని అయిపోయానో తెలుసా? సిరి.